రాష్ట్రంలో అనవసరమైన కాంట్రవర్సీస్ని ముందు పెట్టి చాలా విషయాలను చంద్రబాబు నాయుడు గారి సర్కార్ డైవర్ట్ చేస్తూ ఉంది అని అందరికీ తెలుసు. విజయవాడ వరద ముంపు బాధితుల ముడ్డి పగిలిపోయేటట్లు ఎట్లా అడుగుతున్నారో సాయం చేయమని అడిగితే కొడుతున్నారు. అది అది ఒకవైపు. మరొకవైపు ఏమో మెడికల్ కాలేజ్ సీట్లు అడిగాను, మెడికల్ కాలేజ్ సీట్లు వద్దని వీళ్ళు లేఖలు రాయడం, వాళ్ళ పరిస్థితి అడిగాను, అవన్నీ గంగలో కలిసిపోయాయి. ఇంకా విశాఖ స్టీల్ ఇంకా వాళ్ళ బాధలు వర్ణనాతీతం. పాపం వాళ్ళేమో ఎగబడి అటు టీడీపీకి జనసేనకు మద్దతు ఇచ్చినట్టున్నారు. దూల తీరిపోతుంది వాళ్ళకు. అనుబంధ విభాగాలు మూతేసేస్తున్నారు, వేరే కంపెనీలకు అమ్మేసేకపోతున్నారట, ఉద్యోగస్తులను తీసేస్తున్నారు, హెచ్ఆర్ఏలు కట్ చేశారు, అలవెన్స్లు కట్ చేశారు. అండ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే కేంద్రం వేగంగా అడుగులు ముందుకేస్తుంది అన్నది కార్మిక సంఘాల నాయకుల అనుమానం కాదు, ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పి వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కార్మిక సంఘ నాయకులు ఎట్లా తిడుతున్నారు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు మనం చూసాం కదా. తాళి ఒకరిగట్టి ఇంకోరితో సంసారం చేసి ఎదవాలని, రూములు వేసి కుమ్మాలి తవాలు మెడకు చుట్టి అని రకరకాలుగా. సో వాళ్ళు చంద్రబాబు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, ఆపాలి, వాళ్ళు ప్రయత్నాలు చేయాలని అడిగి ఇప్పుడు విశాఖపట్నంలో చాలా చోట్ల ఫ్లెక్సీలు వేశారు. ఈ ముగ్గురిని శిక్షించండి అని చంద్రబాబు ఫోటో పెట్టి A1, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడం గారి ఫోటో పెట్టి A2, మంత్రిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి A3. A1 సీఎం సార్, A2 ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, A3 ఈయన ఉప ముఖ్యమంత్రి. వీళ్ళ ముగ్గురిని శిక్షించండి. విశాఖ స్టీల్కి తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు. దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ని వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నారు. సెంటిమెంట్ అంటే గుర్తొచ్చింది. చంద్రబాబు గారు ఏమనేవారు, సెంటిమెంటా 1-2 సార్లు అంటే పనికొస్తుంది, ఎప్పుడు సెంటిమెంట్ అంటే కుదరదు. సహకారం అందించే వాళ్ళు కూడా అందించరు. ఎప్పుడు సెంటిమెంట్ అంటే ఎలా కుదురుతుంది? అంతే, సార్ సెంటిమెంట్ అంటే అందరూ సెంటిమెంట్ అనాలి, సార్ సెంటిమెంట్ కాదంటే అందరూ సెంటిమెంట్ కాదనాలి. ఈ విశాఖ స్టీల్ వాళ్ళకి ఈ మాట అనొచ్చో లేదో కానీ పాపం దూరం తీరిపోతుంది. వీళ్ళిద్దరిని బాగా నమ్ముకున్నారు. వీళ్ళేమో వాళ్ళని దేకట్లే, పైపెచ్చి రూమ్లు వేసి కుమ్మాని అంటున్నారు. అందుకని ఇంకా ఫ్లెక్సీలు పెట్టారు, శిక్షించండి. A1 చంద్రబాబు, A2 పురంధరేశ్వరి, A3 పవన్ కళ్యాణ్, వాళ్ళని శిక్షించండి అంటున్నారు. 300 రోజులు తిరక్కనే అందరి దూరం తిరిగిపోతుంది రాష్ట్రంలో.